మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8th అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైకాలజీ సంబంధించి బిట్స్ కంటిన్యూషన్ చూద్దాము. తెలుగు అకాడమీ పుస్తకాన్ని బేస్ చేసుకుని ఉండేటివన్నీ మీకు చూద్దామండి. నెక్స్ట్ కంటిన్యూషన్. ఫస్ట్ క్వశ్చన్, కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతానికి సంబంధించినది. ఇక్కడ మనకు ఆప్షన్స్ 3 ఇచ్చారు. మనకు బుక్లోనే అలా ఉంది మిస్టేక్. ఓకే, కార్ల్ రోజర్స్ వికాస సిద్ధాంతానికి సంబంధించినది మనకు ఆప్షన్ 3 ఆప్షన్స్లోనే చూసుకుందాం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యక్తి తాను ఎలా ఉండదలుచుకున్నాడో దాన్నే మనం ఏమంటామంటే ఆదర్శాత్మక ఆత్మభావన గురించి తెలుసుకుంటాము. అంటే మనకి ఇక్కడ 2 ఉంటాయి, వాస్తవిక లేదా ఆదర్శాత్మక ఆత్మభావనలు. ఇది వాస్తవిక ఆత్మభావన ఎలా ఉంటుందంటే ప్రస్తుతం వ్యక్తి ఎలా ఉన్నాడో, సపోజ్ మీరే ఉన్నారు, మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో మీది ఏమవుతుంది ఇప్పుడు వాస్తవిక ఆత్మభావన అనేది అవుతుంది. ఆదర్శాత్మక ఆత్మభావన అంటే సపోజ్ గాంధీజీ అనుకోండి, నేను గాంధీజీలాగా సత్యం పలకాలి, ధర్మంగా ఉండాలి అనేది వస్తుంది. సో దాన్ని ఏమంటాము, ఆదర్శంగా ఎవరు తీసుకున్నాం, ఇక్కడ గాంధీజీని తీసుకున్నాం. గుణాలు ఏం తీసుకున్నాం, సత్యమే పలకాలి, ఓకే, ధర్మంగానే ఉండాలి, అహింసా మార్గంలో ఉండాలి అని. ఇవంతా ఏమవుతుందంటే ఆదర్శాత్మక ఆత్మభావన కిందికి వస్తుందన్నమాట. నువ్వు భవిష్యత్తులో వ్యక్తి ఎలా ఉండాలి అని అనుకుంటున్నాడో, ఓకే, ఇలా ఉండాలనుకుంటున్నాను నేను, ఓకే, ఇది అనుకుంటాం కదా. సో ఇది మనకు ఆత్మభావన, ఆదర్శాత్మక ఆత్మభావన అవుతుంది. నువ్వు ప్రస్తుతం ఏ గుణాలతో ఉన్నావో అది వాస్తవిక ఆత్మభావన అనేది అవుతుంది. ప్రస్తుతం వ్యక్తి ఎలా ఉన్నాడో అది. ఇక్కడ మనకు వ్యక్తి తాను ఎలా ఉండదలుచుకున్నాడో దాన్నే మనం ఏమంటాం, ఆదర్శాత్మక ఆత్మభావన అని అంటాం. సో రైట్గానే ఉంది మనకి. నెక్స్ట్ కింద చూడండి, ఆదర్శాత్మక అహము వాస్తవిక అహం వైపు ప్రయాణిస్తే సయోధ్య కుదురుతుంది అని ఇచ్చారు. సో ఇది రాంగ్ అండి. మనకి యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ వ్యక్తి వాస్తవిక ఆత్మభావన అనేది ఉంటుంది, ఓకేనా. తను ఎలా ఉండాలని అనుకుంటాడు దాని వైపుకు పయనిస్తాడు, ఆదర్శాత్మక ఆత్మభావన వైపుకు పయనిస్తాడు అనమాట. సో ఈ విధంగా రావాలి. ఇక్కడైతే మనకు ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎలా ఉన్నాడో వ్యక్తి, తను ఎలా ఉన్నాడో, ప్రస్తుతం వ్యక్తి ఎలా ఉన్నాడో దాన్ని తెలియజేసేది వాస్తవిక ఆత్మభావన ఉంటుంది. వ్యక్తి తాను ఎలా ఉండదలుచుకున్నాడో భవిష్యత్తులో దాన్ని మనం ఆదర్శాత్మక ఆత్మభావన అని చెప్పి చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మన కార్ల్ రోజర్స్ ఫస్ట్ చూడండి, వ్యక్తి ఎదుగుతున్న కొద్దీ తనకు అనువంశికత సంక్రమించారన్నారు. సో ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే అనుభవాల ద్వారా నేర్చుకుంటాడు అని చెప్పి మనకు కార్ల్ రోజర్స్ అని చెప్పాడు. అందుకే అనుభవపూర్వక సిద్ధాంతం కనుగొన్నాడు, ఆత్మ సిద్ధాంతం కనుగొన్నాడు, ఆత్మ భావనా సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. ఓకే, ఇది మనకు అనుభవాల ద్వారా పిల్లవాడు మనుషులు ఓకే ఆత్మ సాక్షాత్కారం అనేది జరుగుతుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూద్దాం. వెంకటేష్ అనే ఉపాధ్యాయుడు రవి అనే విద్యార్థికి మొదట
వృత్తం గీయడం నేర్పించాడు, తర్వాత చతురస్రం గీయడం నేర్పించాడు. ఫస్ట్ ఏం నేర్పించాడు? సర్కిల్, తర్వాత చతురస్రం గీయడం అనేది నేర్పించాడు, స్క్వైర్. అయితే వెంకటేష్ ఏ వికాస నియమాలను అనుసరించాడు? చూడండి, ప్రతి ఎగ్జాంపుల్కి ఒక్కొక్క నియమం అనేది ఉంటుందండి. ఒక్కొక్క నియమానికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ఇచ్చేసి నియమం ఇస్తాడు, లేదా నియమం ఇచ్చేసి దానికి ఎగ్జాంపుల్ అయినా కనుక్కోమని చెప్తాడు. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఎగ్జాంపుల్ ఇచ్చేసి నియమం కనుక్కోమన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము. వృత్తం నేర్పించి తర్వాత చతురస్రం అనేది గీయడం నేర్పించారు. ఇక్కడ ఎలా ఉందంటే మనకు చూడండి, ఒక ఆర్డర్ అనేది ఉంటుందన్నమాట. ఫస్ట్ వెంటనే పిల్లవాడికి వెళ్ళి నువ్వు 3D పిక్చర్స్ ఏమైనా నేర్పించేస్తావా? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2D పిక్చర్స్లో వృత్తం అనేది అలవాటు చేస్తాం. ఎందుకు? చాలా ఈజీగా ఉంటుంది, ఫస్ట్ నేర్చుకోగలుగుతాడు. దాని నుంచి ఒక క్రమంగా ఇక్కడ మనకు స్క్వైర్ అంట, రెక్టాంగిల్, నెక్స్ట్ కోను, సిలిండరు, ఇవి నేర్పిస్తావు. ఒక ఆర్డర్లో నేర్పిస్తావు. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఏ పిల్లవాడికైనా సరే ఫస్ట్ ఏమొస్తాయి? పాలదంతాలు అనేటివి వస్తాయి. తర్వాత ఏమొస్తాయి? శాశ్వత దంతాలు. అవి ఊడిపోయిన తర్వాత శాశ్వత దంతాలు అనేటివి వస్తాయి. ప్రతి పిల్లవాడిలోనే ఇదే ఆర్డర్ ఫాలో అవుతుంది. ఏజ్ డిఫరెన్స్ ఉండొచ్చు, ఒక్కొక్క వైయక్తిక భేదాలు ఉన్నాయి వికాసంలో. ఏజ్ ఒక పిల్లవాడికి త్వరగానే వచ్చి ఊడిపోవచ్చు, ఇంకొక పిల్లవాడికి లేటుగా వచ్చి అలా అవ్వచ్చు, కానీ ఆర్డర్ అయితే మాత్రం ఇదే ఫాలో అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మనకు వికాసంలో ఆర్డర్ అనేది ఉంటుంది. ఫస్ట్ వృత్తాన్ని గీయడం నేర్చుకుంటాడు, తర్వాత చతురస్రాన్ని గీయగలుగుతాడు. ఇందులో మనకి ఏముంటుందంటే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వికాసం క్రమానుగతమైనది, దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. దీన్ని ఒక ఆర్డర్ అనేది ఉంటుందన్నమాట. ఒక ఆర్డర్లో ఒక ఖచ్చితమైన నమూనాను అది అవలంబిస్తూ ఉంటుంది. అవిచ్ఛిన్న ప్రక్రియ అంటే ఏంటంటే అసలు స్టాపింగ్ అనేది ఉండదని, అంటే నిరంతరంగా ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. నిరంతరం ఏదో ఒక విషయంలో వికాసం చెందుతూనే ఉంటుంది. ఫ్రమ్ హూమ్ టు టూమ్ అంటాం కదా, గర్భం నుంచి శిశువు మనిషి అయ్యి చనిపోయి సమాధిలోకి వెళ్ళేంత వరకు ఏదో ఒక వికాసం జరుగుతూనే ఉంటుంది. నిరంతర ప్రక్రియ అని మీనింగ్ చెప్పుకుంటాం అవిచ్ఛిన్న ప్రక్రియ అంటే. సంచితమైనది అంటే ఏంటంటే హఠాత్తుగా పలికినట్టు ఉన్నప్పటికీ హఠాత్తు పరిమాణం కాదు అని చెప్పి. అంటే నీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ గతంలో ఎన్నోసార్లు అనుభవం చెంది తర్వాత వాడు నార్మల్ వాక్యాన్ని పలుకుతాడనమాట. కొత్త ఆలోచన అనేది, కొత్త జ్ఞానం అనేది వస్తుంది, అంతేగాని హఠాత్తుగా ఒకేసారి రాదు అని. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే మా లేదా ఆ అని పలికి తర్వాత అమ్మ అని పిలుస్తాడు. మనం ఏమనుకుంటాం? డైరెక్ట్ అమ్మ అని పిలిచాడు అనుకుంటాం. సో అలా కాదు, ముందు ఎన్నో ప్రయత్నాలు జరిగింటాయి. అప్పుడప్పుడు వాడు ప్రాక్టీస్ చేసింటాడు. మా అని పలకడం, ఒకసారి ఆ అని పలకడం, సపోజ్ నాన్నని తీసుకుంటే నా అని పలకడం, తర్వాత నాన్న అని పలకడం. ఈ విధంగా గతంలో ఎన్నోసార్లు మనము ప్రాక్టీస్ చేసి తర్వాత దీనికాడికి వస్తుంది, కానీ హఠాత్తుగా రాదు అని. ఓకే, దానికి మనకి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు వికాసం సంచితమైనది అని చెప్పి. నెక్స్ట్, వికాసం ఏకీకృత మొత్తంగా ఉంటుంది. వికాసం అనేది ఏకీకృత మొత్తంగా ఉంటుంది, కానీ విడివిడిగా ఉండదు. అంటే సపోజ్ ఇక్కడ మీకు ఎలా చెప్పుకోవచ్చు అంటే పరస్పర సంబంధం ఉంటుంది అనైనా చెప్పుకోవచ్చు వికాసాల మధ్య. అది ఎలా అంటే, మీకు ఇప్పుడు శారీరకంగా బాగుందనుకోండి, ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఏమవుతుంది? మెంటల్గా కూడా బాగుంటుంది, బాగా చదవగలుగుతారు ఏదైనా విషయమైనా. ఓకే, నెక్స్ట్ ఉద్వేగంగా తీసుకుందాం. ఇప్పుడు మానసికంగా బాగుందనుకోండి, ఉద్వేగపరంగా కూడా బాగుంటారు హ్యాపీగా. ఒకవేళ మానసికంగా బాగలేదంటే ఉద్వేగపరంగా ఎలా ఉంటారు? బాధగా ఉంటారు. సపోజ్ మీకు జ్వరం వచ్చింది, ఏముంటారు? బాధగా, నీరసంగా. సో ఆ విధంగా ఏమైనా చదవాలంటే ఇంట్రెస్ట్ వస్తుందా? ఇంట్రెస్ట్ రాదు. అది కాక శరీరం కూడా చాలా నీరసంగా ఉంటుంది, శరీరం కూడా సహకరించదు. సో ఆ విధంగా ఒక్కొక్క వికాసం ఇంకొక వికాసానికి లింకప్ అయి ఉంటుంది. ఒకటి బాగుంటేనే ఇంకొకటి బాగుంటుంది. సో అందుకే మనం ఏమంటామంటే ఇవంతా ఏకీకృత మొత్తంగా ఉంటుంది, కానీ విడివిడిగా కాదు. ఓకే, ఇది మనకు సంబంధించి దీనికి ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మీకు ఒక బిట్ నేర్చుకున్నారు, ఇప్పుడు ఇవి 4 బిట్స్కి సంబంధించి వచ్చినా కూడా ఆన్సర్ చేసేయచ్చు. నెక్స్ట్, వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ అంట. ఓకే, సైంటిఫిక్ పరంగా నాలెడ్జ్ అలాగా ఆలోచించడం ఎక్కువ తనకి. పియాజే సంజ్ఞానాత్మక వికాస ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు? ఆల్రెడీ పియాజే సంబంధించి చూస్తున్నాము, చేస్తున్నాం వీడియోస్, విడిగా చేస్తున్నాం. కోల్బర్గ్ అయితేనేమి, పియాజేన్ అయితేనేమి, ఓకే, అన్ని బండూరా సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాలు, శాస్త్రీయ, ఇప్పుడు మనకు యత్నదోష అభ్యసన సిద్ధాంతము, కార్యసాధక నిబంధన సిద్ధాంతము, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, ఓకే, అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచి కంపల్సరీ బిట్ అనేది వస్తుంది. వివేకానందుని శాస్త్రీయ చింతన ఎక్కువ. పియాజే సంజ్ఞానాత్మక వికాస ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు? ఆప్షన్స్.
ఇక్కడ శాస్త్రీయ చింతన అంటేనే చూడండి మనకి ఇంకా సైంటిఫిక్ నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది, పిల్లవాడికి లాస్ట్ స్టేజ్ అనమాట, అమూర్త ప్రచాలక దశ. ఇక్కడే మనకు పిల్లవాడు అమూర్తంగా ఉన్న విషయాల గురించి కూడా ఆలోచించగలుగుతాడు. మనకు లాస్ట్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు. అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతికాభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు? గాంధీజీ సర్వ మానవ సమానత్వం కోసం పాటుపడినాడు. అయితే గాంధీజీ కోల్బర్గ్ నైతికాభివృద్ధి ప్రకారం ఏ స్థాయికి చెందుతాడు? ఇక్కడ స్థాయి అడిగారు, దశ అడగలేదు. స్థాయి మనకు 3 ఉన్నాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయక స్థాయి, ఉత్తర సాంప్రదాయక స్థాయి. 1, 2, 3. దీంట్లో మళ్ళీ 2 దశలు ఉంటాయన్నమాట. దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో 2. ఆల్రెడీ వీడియో చేస్తున్నాను సపరేట్గా, చూడండి. ఓకే, మీకు ఒక కోల్బర్గ్ నైతిక వికాసం సంబంధించి కంపల్సరీ బిట్ వస్తుంది. గాంధీజీ సర్వమానవ సమానత్వం కోసం పాటుపడినాడు. ఇక్కడ మనకు చూసినట్టయితే ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తర సాంప్రదాయ స్థాయి. చాలా విశాల హృదయం ఉన్నవాళ్ళు, అంతరాత్మ గురించి ఆలోచించే వాళ్ళు, ఎదుటలకు సహాయపడాలి అని అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ మనకి ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయి కిందకే వస్తారు. వికాస లక్షణం కానిది ఏమిటి? వికాస లక్షణం కానిది అడుగుతున్నారండి. అంటే 3 రైట్ అంటే 1 రాంగ్ అయి ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించి చూద్దాం. గుణాత్మకమైనదంటే వికాసం, ఎస్ రైట్. నిరంతర ప్రక్రియ, ఎస్ అండి. ప్రాకృతీకరించవచ్చు, అవును, మనం ఊహించవచ్చు కదా. నెక్స్ట్ పరిమాణాత్మకమైనదని, సో ఓన్లీ పరిమాణాత్మకం కాదు, పరిమాణాత్మకమైనది ఏదంటే ఓన్లీ పెరుగుదల. ఆప్షన్ 4 దీనికి సెట్ కాదు. పెరుగుదల లక్షణం కానిది ఏది అంటే 1 కాకుండా ఉంటుంది, మిగతా 3 పెరుగుదల లక్షణాలు అవుతాయి. సంకుచితమైన భావన. సంకుచితం అంటే ఏంటంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు ఇంతకుముందు చెప్పాము, మనం ఇంతకుముందు చెప్పింది ఏంటి, సంచితమైనది అని. ఇప్పుడైతే సంకుచితం, ఇక కన్ఫ్యూజ్ కాకూడదు. సంచితం వేరు, సంకుచితం వేరు. సంచితం అంటే ఏం చెప్పాము, హఠాత్తు పరిమాణం కాకుండా ఉంటుంది, గతంలో ఎన్నో మార్పులు జరిగి తర్వాత మనకు కొత్త అనుభవం అనేది వస్తుంది అని చెప్పాము. ఇక్కడ సంకుచితం ఎలా ఉంటుందంటే, సంకుచితానికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఆపోజిట్ వర్డ్ చూసుకుంటే విస్తృతము. ఓకేనా, విస్తృతం అంటే ఏంటి, లిమిట్ లేదు, చాలా ఎవాపరేట్ అనమాట. సంకుచితం అంటే ఇంత పరిమితం అనేది ఉంటుంది, ఇంతవరకే అని, కొంతవరకే అనేటువంటి పరిమితం ఉంటుంది. ఇప్పుడు పెరుగుదలకి ఇంత సర్టైన్ ఏజ్ వరకు వచ్చిన తర్వాత పెరుగుదల అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది, అంటే లిమిట్ ఉంది కదా. సో పెరుగుదల అనేది సంకుచితమైన భావన ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఖచ్చితంగా కొలవచ్చు, ఎస్ అండి, పెరుగుదలని ఖచ్చితంగా కొలవచ్చు. పెరుగుదల నిరంతర ప్రక్రియ అని ఇచ్చారు. సో నిరంతర ప్రక్రియ కాదు, వికాసం అనేది నిరంతర ప్రక్రియ. పెరుగుదల నిరంతరం పెరుగుతూనే ఉంటే ఇంకా మనుషులు చాలా హైట్ ఉండిపోతారు. సో ఇది కాదు, ఇది నిరంతర ప్రక్రియకైతే వికాసం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ పరిమాణాత్మకం, ఎస్, పెరుగుదల అనేది పరిమాణాత్మకం అంటే కొలవచ్చు అనమాట. ఓకే, ఇది మనకు సంబంధించింది. అంటే పరిమాణంలో ఎక్కువగా మనకి డెవలప్మెంట్ అనేది చూస్తూ ఉంటాం. బాడీ పెరగడము, ఎముకలు పెరగడము, ఓకే, మన హైట్ పెరగడము, ఓకే, ఇలాగంతా బరువు పెరగడము. నెక్స్ట్ దీనికి సంబంధించి లక్షణం కానిది ఏది అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండా అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావ చర్య అని దేన్ని అంటారు? ప్రత్యేక శిక్షణ అనేది అవసరం లేదండి, ఎవరి పాటికోళ్ళు ప్రతి మనిషికి అంతర్గతంగా గుణాత్మక స్వభావం అనేది ఉంటుంది. అది ఏమిటి? అభివృద్ధి జరుగుతూనే ఉంటుంది, అంటే మనకు సర్టైన్ వరకు ఉంటుంది, అది కూడా అంతే. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మెచ్యూరిటీ, పరిపక్వత అని అంటాము, పరిణితి అని కూడా అంటాం. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఎలాంటి శిక్షణ అవసరం లేదు. పండిత పుత్ర పరమసుంఠ అను నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది. పండిత పుత్ర పరమసుంఠ అని నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది. సారూప్య నియమం అంటే ఎలా ఉంటుందంటే రెండింటికి లింకప్ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు పండితులు ఉన్నారు, వాళ్ళకి పుట్టినటువంటి పుత్రులు కూడా అంతే తెలివిగల వాళ్ళు అయి ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళని ఏమంటామంటే సారూప్యత అని అంటాం. అంటే లింకప్ ఉంటుంది. ఇప్పుడు సింగరే జన్మించడము, సింగర్కి వాళ్ళ కొడుకు కూడా సింగర్ అయ్యేటువంటి క్వాలిటీస్, సహజ సామర్థ్యాలు ఉండడము, అది మనకు సారూప్యత నియమం కిందికి వస్తుంది. వైవిధ్య నియమం అంటే ఏంటంటే ఫుల్ డిఫరెన్స్ అన్నమాట, ఫుల్ ఆపోజిట్ అనమాట. సపోజ్ మీకు చూసినట్టయితే
ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఇంకోటి ఏంటంటే ఒకే జాతి లక్షణాలు కలిగిన వాళ్ళకి ఒకే జాతి సంబంధించినటువంటి ఆ జాతికి సంబంధించిన వాళ్ళే రావడం అనమాట. సపోజ్ మనం చూసినట్టయితే అది కూడా సారూప్య నియమం కిందకే వస్తుంది. చూద్దాము ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనుషులే పుట్టడము, పులికి ఎవరు పుడతారు? పులిలే పుడతారనమాట. అట మనిషికి మనిషి అంటే ఏ జాతికి ఆ జాతి వాళ్ళు కలిగిన లక్షణాలు కలిగిన వాళ్ళే జన్మించడము. దీన్ని కూడా మనం సారూప్య నియమం అనే చెప్తాం, ఓన్లీ వాటిలోనే కాకుండా. నెక్స్ట్ ఇక్కడ వైవిధ్య నియమము, వైవిధ్య సూత్రం ఎలా ఉంటుందంటే, ఇవన్నీ ఏంటివంటే అనువంశికత సూత్రాలండి. అనువంశికత అనేది 3 సూత్రాలు బేస్ చేసుకొని మనకు రావడం జరుగుతుంది. మన గెగెల్ మెండల్ చెప్పాడు. ఇది గెగెల్ మెండల్ ప్రకారము అనువంశికత అనేది 3 సూత్రాల ద్వారా మనకు రావడం జరుగుతుంది. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా, కొంతమందిలో సారూప్య సూత్రం కనిపిస్తుంది, కొంతమందిలో వైవిధ్య, కొంతమందిలో ప్రతిగమన సూత్రం కనిపిస్తుంది. ఈ 3 ఉన్నాయి కానీ మనకి ఇది లేదు అసలు. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ వన్ చెప్పాను. సెకండ్ వన్ ఏంటంటే వైవిధ్య సూత్రం. ఇక్కడ ఎలా ఉంటుందంటే, తల్లిదండ్రుల లక్షణాలు కొన్ని వస్తాయి, తల్లిదండ్రుల లక్షణాలు అనేటివి కొన్ని వస్తాయి, తల్లిదండ్రుల యొక్క లక్షణాల్లో విరుద్ధమైనవి అంటే వ్యతిరేకంగా ఉండేటివి కొన్ని వస్తాయన్నమాట. ఓకేనా. అంటే కొన్ని లక్షణాలు తల్లిదండ్రుల నుంచి వస్తాయి, కొన్ని వ్యతిరేక లక్షణాలు తల్లిదండ్రుల్లో ఉండేటి వ్యతిరేక లక్షణాలన్నీ మనకు రావడం అనేది జరుగుతుంది. అంటే ఉండే లక్షణాలకి వ్యతిరేకంగా ఉండేటివి వస్తాయన్నమాట. ఇక నెక్స్ట్ ఇది ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్టయితే, తల్లిదండ్రులు పొడవుగా ఉన్నారు, తెలివైనటువంటి తల్లిదండ్రులకి పిల్లవాళ్ళు ఎలా పుట్టాడు? పొడవుగా ఉన్నాడు, అయితే తెలివి తక్కువగా ఉంది. ఒక లక్షణం అనేది వచ్చింది, ఇంకొక లక్షణం అనేది రాలేదు, దానికి విరుద్ధంగా ఉండేది వచ్చింది. తెలివి అయినా దానికి విరుద్ధం ఏంటి? తెలివి తక్కువ, అలాంటి లక్షణం వచ్చింది. ఈ విధంగా ఒకటి మంచిగా ఉండేది వస్తుంది, ఇంకొకటి వాళ్ళ తల్లిదండ్రులకు ఉండే దాని యొక్క విరుద్ధమైనది రావడం జరుగుతుంది. దీన్నే ఏమంటామంటే వైవిధ్య సూత్రం అంటాం. నెక్స్ట్ లాస్ట్ది ఏంటి? ప్రతిగమన సూత్రం. ఈ ప్రతిగమన సూత్రంలో ఎలా ఉంటుందంటే పూర్తి విరుద్ధం అనమాట. తల్లిదండ్రులు పండితులు అనుకోండి, పుత్రుడేమో సొంట, అసలేమీ రాదు. ఇక్కడ ఇచ్చింది మనకి ఎగ్జాంపుల్ కూడా అదే. పండిత పుత్ర పరమ సొంట అనే నానుడి ఈ నియమానికి వర్తిస్తుంది అని చెప్పారు. అంటే వాళ్ళ తల్లిదండ్రులేమో బాగా పండితులు అన్నమాట, పుత్రుడేమో అసలు ఏమీ రాదు, ఒక్క లక్షణం కూడా రాదన్నమాట, సొంతగా ఉన్నాడు. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఫుల్ ఆపోజిట్ కనిపిస్తుంది. ఫుల్ ఆపోజిట్ కనిపిస్తే కనుక అది మనకు ఆప్షన్ 3 ప్రతిగమన నియమము, ప్రతిగమన సూత్రం అని కూడా అంటాం అనమాట. ఎగ్జాంపుల్, ప్రజ్ఞావంతులైనటువంటి తల్లిదండ్రులకి ప్రజ్ఞ లేనటువంటి పిల్లలు పుట్టడము. సో ఆ విధంగా పండిత పుత్ర పరమ సొంట. మోస్ట్లీ ఈ ఎగ్జాంపుల్ ఎక్కువ రిపీట్ చేస్తూ ఉంటాడు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ వైవిధ్యకు ప్రతిగమనకు కొంచెం డిఫరెన్స్ కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్ చూద్దాం అది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, భాషా బోధన విషయంలో శ్రవణం, భాషణం, పఠనం, లేఖనం అనేవి ఒక క్రమంగా నేర్పించుటకు కారణం ఏమిటి? కింద మనకు వికాస నియమాలు ఇచ్చారు, అవి క్రమంగా నేర్పించుటకు కారణం ఏమిటి అని చెప్పి మనకి కింద నియమం ఇచ్చారు. ఏ నియమం దానికి సెట్ అవుతుందో కనుక్కోవాలి ఇప్పుడు. ఆప్షన్స్, ఫస్ట్ శ్రవణం నేర్పిస్తాడండి. LSRWలో ఫస్ట్ లిజనింగ్ నేర్పిస్తారు, తర్వాత మనకు స్పీకింగ్, తర్వాత రీడింగ్, తర్వాత రైటింగ్ నేర్పిస్తారు. ఇవి ఇంతకుముందే మనం పైన చూసుకున్నాము. మొదట పిల్లవాడికి వృత్తం నేర్పించి తర్వాత స్క్వేర్ నేర్పిస్తారు అని చెప్పి కూడా చూసుకున్నాం. ఆప్షన్స్, ఆప్షన్ 3 అండి. వికాసం క్రమానుగతమైనది, ఒక ఆర్డర్లో జరుగుతుంది. నువ్వు ఫస్టే లేఖనం నేర్పిస్తానన్నా పిల్లవాడికి ఆ సత్తా ఉండదన్నమాట. ఫస్ట్ శ్రవణం అనేది అభివృద్ధి చెందుతుంది, తర్వాత మాట్లాడడం, భాషణం అభివృద్ధి చెందుతుంది, తర్వాత చదవగలిగే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది, తర్వాత లేఖనం. దీన్ని బట్టి మీకు చూసినట్టయితే ఒక ఆర్డర్లో ఒక నమూనాను ఫాలో చేస్తుంది అన్నమాట డెవలప్మెంట్ అనేది. వికాసం క్రమానుగతమైనది. ఇంకా దీనికి నేను అంతకుముందు చెప్పాను, ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పాను. వికాసంను ప్రాగృతీకరించవచ్చు అంటే ఏంటంటే ఊహించవచ్చు. ఇప్పుడు పిల్లవాడు సింగర్ బాగా పాడుతున్నాడు అనుకోండి, అబ్బా వీడు పెద్ద అయినాక భలే సింగర్ అవుతాడు అని అంటాం, గొంతు బాగుందిరా నీదని. డ్యాన్స్ బాగా వేస్తుంటే నేను పెద్ద డాన్సర్ అవుతావురా అంటాం. సో ఈ విధంగా మనం దాన్ని ఊహించవచ్చు అన్నమాట వికాసాన్ని. నెక్స్ట్ వికాసం సంచితమైనది, ఆల్రెడీ చెప్పాను, పై ఆప్షన్స్లో వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రాణికి పుట్టిన 2 పిల్లల్లో ప్రణతి అనే అమ్మాయి తెలుపు రంగులో ఉందంట, ప్రణీత్ ఎలా ఉన్నాడు? నలుపు రంగులో పుట్టాడు. దీనికి అనువంశికత నియమం ఏమిటి? సారూప్య నియమమా, వైవిధ్య నియమమా, ప్రతిగమన నియమమా, తిరోగమన నియమమా? రాణికి 2 పిల్లలు పుట్టారు. ఇద్దరిలో ఒక పిల్ల ఏమో తెల్లగా ఉంది, ఇంకొక పక్కన పిల్లవాడేమో నల్లగా ఉన్నాడు. దీనికి గల నియమం ఏంటి? అనువంశికత నియమం. యాక్చువల్లీ మనకు గ్రెగర్ మెండల్ ప్రకారం 3 నియమాలు ఉన్నాయి. అది కూడా ఏది? సారూప్య, వైవిధ్య, ప్రతిగమన, ఓన్లీ 3 ఉన్నాయి. ఈ తిరోగమన నియమం అనేది లేదండి. నెక్స్ట్ ఈ 3లో ఏదానికి అంటే ఆప్షన్స్ ఇప్పుడే చెప్పాను పైన ఎగ్జాంపుల్తో సహా. ఆప్షన్
2 ఈజ్ ద రైట్ ఆన్సర్. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక్కడ రాణి పుట్టిన ఇద్దరిలో రాణి తెల్లగా అయినా ఉండొచ్చు, నల్లగా అయినా ఉండొచ్చు. ఒక పిల్లాడికేమో తన లక్షణాలు వచ్చాయి, ఇంకో పిల్లవాడికేమో తనకు విరుద్ధమైనటువంటి లక్షణాలు వచ్చాయి. సపోజ్ రాణి తెల్లగా ఉందనుకుంటే ఇక్కడ మనం ఏం చెప్పాము, వైవిధ్య నియమంలో ఏం చెప్పాము, తల్లిదండ్రుల లక్షణాలు కొన్ని వస్తాయి, తల్లిదండ్రులకు ఉన్నటువంటి విరుద్ధమైన లక్షణాలు కొన్ని వస్తాయి అని చెప్పాము. సో అది మనకు వైవిధ్య నియమము. ఈ ప్రతిగమన నియమం ఎలా ఉంటుందంటే పూర్తి ఆపోజిట్గా ఉంటుందండి. పూర్తి ఆపోజిట్. తల్లిదండ్రులు బాగా ప్రజ్ఞావంతులైతే వీళ్ళకి అసలు ప్రజ్ఞే లేకుండా ఉండడము, పండితులకి పరమసుంటలు పుట్టడము. సో ఆ విధంగా మనకి ఆప్షన్ 3 అనేది దానికి వస్తుంది. దీనికి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 2. ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ కాకూడదు. నెక్స్ట్, వికాస నియమానికి సంబంధించి సరికానిది. వికాస నియమానికి సంబంధించి సరికానిది. ఒకటి సరికాదు, మిగతా 3 సరైనవి ఉంటాయి. చూద్దాం. వికాసాన్ని ప్రాగృతీకరించవచ్చు. ఎస్ అండి, ఊహించవచ్చు వికాసాన్ని. సో ఇది రైట్ ఆన్సర్. వికాసం విచ్ఛిన్న ప్రక్రియ అని ఇచ్చారు. వికాసం విచ్ఛిన్న ప్రక్రియ కాదండి, అవిచ్ఛిన్న ప్రక్రియ. అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఏమి విచ్ఛిన్నం కాదు. ఆప్షన్ 3 అనేది రాంగ్గా ఇచ్చారు మనకి. ఆప్షన్ నెక్స్ట్ చూద్దాం. ఏకీకృత మొత్తంగా ఉంటుంది వికాసం. ఎస్ రైట్. వికాసంలో వైయక్తిక భేదాలు అనేటివి ఉంటాయి. ఎస్ రైట్. ఆప్షన్ 3 అనేది దీనికి సంబంధించింది కాదు. నెక్స్ట్, విష్ణు బడి నియమాల అనుసారంగా నడుచుకోవాలి అని తెలుసుకొని ప్రవర్తించాడు. అయితే విష్ణు కోల్బర్గ్ యొక్క ఈ నైతిక వికాస స్థాయికి చెందుతాడు. విష్ణు అనే పిల్లవాడు బడి నియమాల అనుసారం నడుచుకోవాలి అని అనుకున్నాడు, తెలుసుకున్నాడు. ఓకే, దానికి అనుగుణంగా ప్రవర్తించాడు. విష్ణు కోల్బర్గ్ నైతిక వికాస ప్రకారం ఏ స్థాయికి చెందుతారు? ఇక స్థాయి అడిగారు, దశ అడగలేదు, స్థాయి అడిగారు. చూడండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సాంప్రదాయ స్థాయి. ఇక్కడ మళ్ళీ మనకి 2 దశలు ఉంటాయి. ఈ 2 దశల్లో మనకు ఫస్ట్ వన్ ఏంటి, మంచి బాలు నీతి. ఈ 2 దశల్లో అంటే ఇది 3rd దశ అని చెప్పుకోవచ్చు. 4th వన్ ఏంటి, అధికారము సామాజిక నియమాలకు అనుగుణంగా ప్రవర్తించడము. సమాజ నియమాలు ఇక్కడ ఏముంటాయంటే స్కూల్కి టైంకి రావడము, స్కూల్లో ఉన్న నియమాలు పాటించడము. సో ఇలాంటివన్నీ మనకు సాంఘిక క్రమాన్ని అనుసరించే విధంగా చెప్పుకోవచ్చు అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకు స్థాయి అడిగారు కాబట్టి సాంప్రదాయ స్థాయి. పియాజే పేర్కొన్న ఇంద్రియ చాలక దశలోని రాజేష్ కనిపించని తల్లిని గూర్చి వెతికితే రాజేష్ ఈ భావన పొందినట్లు. రాజేష్ అనే పిల్లవాడు వాళ్ళ తల్లి కనిపించుకుంటే వెతుకుతూ ఉన్నాడు. పియాజే ప్రకారం క్రింది వానిలో ఈ దశకు చెంది ఈ రకమైనటువంటి భావన ఉన్నట్టు పిల్లవాడిలో అని కనుక్కోమంటున్నారు. చూద్దాం ఆప్షన్స్. పియాజే సంబంధించి కూడా మనం చేస్తున్నామండి, సపరేట్ వీడియో ఉంది చూడండి, మొత్తం మీకు అక్కడ కవర్ అయిపోతుంది. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 వస్తు స్థిరత్వ భావన. అది వస్తువు కాదు కదా అనుకుంటే ఇక్కడ మనకు తల్లి కనిపించలేదు అంటే మా తల్లి ఎక్కడో ఒకసారి ఉంటుంది అని వాడికి తెలుసు, అందుకోసమే ఎదుగుతున్నాడు. సో వస్తు స్థిరత్వ భావన. ఆప్షన్ 2 అండి. ఇదే విధంగా బొమ్మలు కూడా అంతే. వాడు ఆడుకున్నటువంటి బొమ్మ సాయంత్రానికి కనిపించుకుంటే బొమ్మ కోసం వెతుకుతాడు ఇల్లంతా. అంటే ఆ బొమ్మ ఎక్కడో ఉంది అని, అంటే ఆ వస్తువు అనేది స్థిరత్వంగా ఉంది ఎక్కడో అని చెప్పి వాడికి తెలుసు అనమాట. శాశ్వతంగా ఉంటాయి వస్తువులు అనేటివి. సో అది మనకు ఆ పిల్లవాడిలో కనిపిస్తుంది. ఇది మనకు ఇంద్రియ చాలక దశలో కనిపిస్తుంది, పిల్లవాడిలో చూడవచ్చు. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రణతి బొమ్మలకు స్నానం చేయించడము, దుస్తులు వేయడము, సీసాతో పాలు తాపించడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఆడుకుంటూ ఉందంట బొమ్మతో. ప్రణతి పియాజే ప్రకారం పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఏ దశకు చెందుతుంది? అసలు ఇలా చేయించడం అంటే ఏంటి అంటే బొమ్మకు స్నానం చేయించడము, దుస్తులు వేయడము, సీసాతో పాలు తాపించడము అంటే మనకు దానికి ప్రాణం లేదు, కానీ ప్రాణాన్ని ఆపాదించి చూసుకుంటుంది. అంటే నాన్ లివింగ్ థింగ్నే లివింగ్ థింగ్గా చూసుకుంటుంది. సో దీన్ని ఏమంటామంటే సర్వాత్మకవాదము అంటాం. యానిమిజం. యానిమిజం అనేది ఏ దశలో కనిపిస్తుంది? ఆప్షన్ 2 అండి, పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశలో 2 దశలు ఉన్నాయి మనకి. పూర్వ భావనా దశ అని, అంతర్బుద్ధి దశ. దీంట్లోనూ మళ్ళీ పూర్వ భావనా దశల్లో కనిపిస్తుంది యానిమిజం అనేది, సర్వాత్మకవాదం అనేది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వికాస నియమాలలో తప్పుగా రాయబడినది, తప్పుగా ఉండేది కనుక్కోవాలి. వికాసం 2 నిర్దిష్ట పోకడలు కలిగి ఉంటుంది. ఎస్ అండి. ఆ 2 ఏంటివంటే శిరః పాదాభిముఖ. నెక్స్ట్ సమీప దూరస్థ వికాసం. శిరః పాదాభిముఖ అంటే పేరులోనే ఉంది. శిరః అంటే ఏంటి? తల. పాదాభి అంటే పాద అంటే ఏంటి? కాళ్ళు.
తల నుంచి కాళ్ళ వరకు. ఫస్ట్ పిల్లవాడు తలను ఆడిస్తాడు, తర్వాత మెడలు నిలబడతాయి, మెడ మీద తల నిలబడడం నేర్చుకుంటాడు, తర్వాత కూర్చుంటాడు, తర్వాత లేచి చిన్నగా లేస్తాడు, తర్వాత చిన్న చిన్న అడుగులు వేస్తాడు, తర్వాత నడుస్తాడు, తర్వాత పరిగెత్తాడు. ఏమవుతుంది, తల నిలకడగా పెట్టినప్పటి నుంచి కాళ్ళ వరకు అభివృద్ధి జరుగుతుంది. ఫస్ట్ తల నుంచి స్టార్ట్ అయ్యి తలను నిలకడగా నిలపడం నుంచి కాళ్ళతో పరిగెత్తే స్టేజ్ వరకు వచ్చాడు. సో అందుకే మనకు పేరు కూడా చిరక్ పాదాభిముఖ వికాసం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమీప దూరస్థ వికాసం ఎలా ఉంటుందంటే ఇక్కడ మనకు శరీర మధ్య భాగం నుంచి వివిధ ప్రాంతాలకు అభివృద్ధి అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పిల్లవాడికి ఏదైనా బొమ్మ ఇచ్చామనుకోండి, ఈ భుజాలు చేతులు అన్నీ యూజ్ చేసి పట్టుకుంటాడు, భుజాల నుంచి చేతులు యూజ్ చేసి పట్టుకుంటాడు ఏదైనా బొమ్మ ఇస్తే. కానీ పెరిగే కొద్దీ బొమ్మ ఇచ్చామంటే కేవలం చేత్తో పట్టుకుంటాడు, వేళ్ళను యూజ్ చేసుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమైంది, సమీప దూరస్థ వికాసం అంటే ముందు పెద్ద కండరాలు యూజ్ చేసుకుంటాడు, పెద్ద కండరాలు యూజ్ చేస్తాడు, తర్వాత చిన్న కండరాలకి అభివృద్ధి జరుగుతుంది. ఫస్ట్ పెద్ద కండరాలతో యూజ్ చేస్తూ ఉంటాడు, తర్వాత అభివృద్ధి జరిగి చిన్న కండరాలని యూజ్ చేస్తాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే పిల్లవాడిని పెన్ను పట్టుకోమని చెప్తే ఈ చేతు అరచేయి ఉంది కదా, అరచేయి మొత్తం ఇట్లా పట్టుకొని రాస్తూ ఉంటాడు. కానీ పెద్ద అయ్యే కొద్దీ ఒక 2-3 ఇయర్స్ జరిగే కొద్దీ వాడు ఎలా పట్టుకొని రాయాలి అనేది వాడు నేర్చుకుంటాడు అనమాట. అంటే పెద్ద కండరాల నుంచి చిన్న కండరాలు లేదా సూక్ష్మ కండరాలను యూజ్ చేయడం అనేది నేర్చుకుంటాడు. దీన్నే మనం సమీప దూరస్థ వికాసం అంటాం. శరీర మధ్య భాగం నుంచి వివిధ భాగాలకు అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వికాసం నిరంతర ప్రక్రియ. ఎస్, రైట్ ఆన్సర్. ఇది కూడా వికాసం సంచిత ప్రక్రియ. ఎస్ అండి, ఇది కూడా మనం చెప్పుకున్నాం పైన ఎగ్జాంపుల్. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, వికాసం నిర్దిష్ట అంశాల నుంచి సాధారణ అంశాల వైపు ప్రయాణిస్తుంది అని ఇచ్చారు. సో రాంగ్ ఆన్సర్, రివర్స్ ఉండాలి. వికాసం అనేది సాధారణ అంశాల నుంచి నిర్దిష్టం వైపుకు వెళ్తుంది. ఇక్కడ మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే పిల్లవాడిని, ఒక 3 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని వాడిని సూత్తో అలాగా గుచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ శరీరం అంతా ఊపిచ్చేస్తాడనమాట, శరీరం అంతా ఊపేస్తాడు. అదే పిల్లవాడిని కొంచెం ఏజ్ ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ వచ్చిన తర్వాత సూత్తో కానీ గుచ్చామనుకోండి, ఎక్కడైతే గుచ్చుకుందో దాన్ని మాత్రమే ఇలా దులుపుకోవడం అనేది జరుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకి వెళ్తుందని చెప్పుకోవచ్చు వికాసం అనేది. నెక్స్ట్ చూద్దాము, సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు కింద క్వశ్చన్లో. శ్రీ బాలాజీని 3 సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదట శరీరం అంతటినీ కదిలించాడు. 10 సంవత్సరాల వయసుకు సూదితో గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలించాడు. అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది? సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నామండి, ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ చెప్పాము ఇప్పుడే. వికాసం ఏకీకృత మొత్తమా, వికాసం క్రమానుగతమైందా, వికాసం 2 నిర్దేశ పోకడలకు అనుసరిస్తుంది అనే నియమమా, వికాసం సాధారణం నుంచి నిర్దిష్టం వైపుకు ప్రయాణిస్తుంది అనేటువంటి నియమమా? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. మందబుద్ధి గల కరుణాకర్ మానసిక వికాసంతో పాటు భాష, సాంఘిక వికాసాల్లో కూడా వెనుకబడి ఉన్నాడు. ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది క్రింది వానిలో? మానసిక వికాసంతో పాటు భాష, సాంఘిక వికాసాల్లో కూడా వెనుకబడి ఉన్నాడంట. ఆప్షన్స్ ఇలాగ ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఏ వికాస నియమం సూత్రంకి వస్తుందని అడుగుతారు. మోస్ట్ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ కాకుండా చూసుకోవాలి. మానసిక వికాసంతో లింకప్ ఉందన్నమాట. భాషా వికాసం, సాంఘిక వికాసం ఇదొకటే కాదు, శారీరక వికాసము, ఉద్వేగ వికాసం అన్నీ ఒక్కోదానికొకటి లింకప్ అనేది ఉంటుంది. ఓకే, ఇది మనకు చూసినట్టయితే ఏం కనిపిస్తుంది? వికాసాలన్నిటిలో పరస్పర సంబంధం అనేది కనిపిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఈ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన నియమం, వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ కింద మనం చెప్పుకున్నాము ప్రాగృతీకరించవచ్చా అంతా మేము పైన చెప్పుకున్నాము ఆల్రెడీ. నైతిక వికాసం ఈ వికాసంపై ఆధారపడి ఉంటుంది. నైతిక వికాసం అనేది క్రింది ఏ వికాసం పైన ఆధారపడి ఉంటుంది? ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 సంజ్ఞానాత్మక వికాసం పైన ఆధారపడి ఉంటుంది. డైరెక్ట్ పెట్టిది ఇంపార్టెంట్. ప్రకాష్ మంచివాడు అనిపించుకోవడానికి ఉపాధ్యాయుడు చెప్పిన పనుని చేయడము. మంచివాడు అని అనిపించుకోవాలని చేస్తున్నాడు ఇవన్నీ. ఆప్షన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేంది? మంచి బాలు నీతి. మంచి బాలు నీతి ఏ స్థాయిలో ఉంటుంది? సాంప్రదాయ స్థాయి, పూర్వ సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి, నైతికాభివృద్ధి స్థాయి? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ 2 దశలు ఉంటాయి కదా, దాంట్లో 3వ దశ ఏంటంటే మంచి బాలుని నీతి. 3వది, ఇదైతే 4వదని చెప్పుకుంటాం.
నెక్స్ట్ క్వశ్చన్, నువ్వు నాగరాజుతో స్నేహం చేశావు, వాడు చెడిపోయేదే కాక నిన్ను చెడగొడుతున్నాడు అని తండ్రి అరిచాడనమాట. నువ్వు నన్ను ఏమైనా అను కానీ నాగరాజుని ఏమైనా అంటే నేను ఊరుకోను అని వెంకటేష్ అన్నాడు. ఇలాంటి సందర్భం ఏ వయసులో సహజము? ఇలాంటి సందర్భం అనేది ఏ వయసులో చూస్తాము? ఇలాగ తండ్రికి ఎదురు తిరిగి ఇలాగ నన్ను ఏమైనా అను, ఎదుటోళ్ళని తన ఫ్రెండ్ని ఏమనద్దు అంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, తన ఫ్రెండ్ మీద ఎక్కువగా నాయకారాధన అని చెప్పుకుంటాము. హీరోయిన్స్ని మనకు ఫేవరెట్ చేసుకుంటాం ఈ వయసులోనే. కౌమార దశ అండి, కౌమార దశ. నాయక ఆదరణ, ఒకరి లక్షణాలు మనకు నచ్చినాయంటే వాళ్ళని ఏమైనా అంటాము, వాళ్ళని ఏమైనా అంటే కన్నా ఊరుకోరు అనమాట. ఇదంతా మనకు కౌమార దశలో కనిపిస్తుంది. నాయక ఆదరణ అని చెప్తాము. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8 ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు 8 అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.